ఈయన బంగారం బంగారం అనే బొందల పెద్ద బొంద తీసి అందులో నూకిండి అందరినీ. ఇప్పుడేమంటుండు, కాంగ్రెస్ పాలన పైన ప్రజల్లో విరక్తి వచ్చిందట. అప్పుడే 10 ఏళ్ళుగా, మరి 10 ఏళ్ళుగా మన పరిపాలన ఎట్లుంది, 10 ఏళ్ళుగా మన పరిపాలన ఎట్లుందని ఎవరైనా అడిగితే చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇటీవల ఓటమితో దిష్టి తీసినట్లయిందట. ఇక నువ్వు చెప్పమంటే ఎన్నైనా చెప్తావు. ఇక ఎందుకు ఓడిపోయినావా అంటే దిష్టి తీసిరట, దిష్టి తీసినట్టు అయిందట ఓడిపోయి. ఇక మళ్ళీ గెలిచాడ 15 ఏళ్ళు ముఖ్యమంత్రి అవుతారట. మనది ఎంతనో ఏజు, మన ఏజ్ ఎంత, మన కథ ఎంత, మనం ఏ పొజిషన్లో ఉన్నాం. నువ్వు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి అవుడు కాదు. మొన్న జరిగినాయి కదా ఎంపీ ఎలక్షన్లు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మీద ప్రజల్లో తీవ్రమైన విరక్తి ఉంది, వ్యతిరేకత స్టార్ట్ అయింది. దాన్ని ఎవరు కాదనలేరు. మీరు చెప్పింది ఓకే అనుకుందాం, ఓకే అనుకుందాం. వీళ్ళు కూడా అనుకున్నంత స్థాయిలో అనుకున్న లెవెల్లో పనిచేయలేకపోతున్నారు, కొంత పట్టు సాధించలేకపోతున్నారు, ఒప్పుకుంటాం మేము కూడా, వాస్తవమే. కానీ నీ వైపు ఎందుకు వస్తారు జనం? నీ వైపు ఎందుకు వస్తారు? నీకేం అర్హత ఉన్నది? ఇంకా నీ వైపు రావడానికి ఉన్న అవకాశాలు ఏంది? ఎంపీ ఎలక్షన్ జరిగి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు నువ్వు 5 నెలల తర్వాత 3-4 నెలల తర్వాతనే జరిగినాయి కదా ఎంపీ ఎలక్షన్స్. అప్పటికి కూడా ఎంతో కొంత వ్యతిరేకత ఇప్పుడున్న గవర్నమెంట్ మూట కట్టుకున్నది కదా, హామీల విషయం ఇంకోటో. మరి అదెందుకు నువ్వు క్యాచ్ చేసుకోలేకపోయినావు? మరి నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? 8 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయినావు. 14 స్థానాల్లో 3వ ప్లేస్లో ఉన్నావు. అసలు నేను కనీసం దేకలే జనం. కేసీఆర్ అంటే ఒకడు ఉన్నాడు, ఆయన ప్రచారం చేస్తున్నాడు, రోడ్ షోలోకి వస్తున్నాడు, తిరుగుతున్నాడు, కాలు ఇరిగినా కూడా బండి ఎక్కువ వస్తున్నాడు. తిరిగింది మేమేం చేయాలి, మమ్మల్ని ఇరగొట్టి నువ్వు ఆ ప్రాణాలు తీసింది కదా అనుకొని నీకు ఒకటి ఓటేయాలి. 8 స్థానాల్లో నువ్వు డిపాజిట్లు కోల్పోయినావు, 14 స్థానాల్లో 3వ ప్లేస్లో ఉన్నావు. 35% పైగా ఓట్లతో 39 సీట్లు వచ్చిన నువ్వు, గౌరవప్రదమైన సీట్లు వచ్చిన నీకు 2023 అసెంబ్లీ ఎలక్షన్లో మొన్న 3 నెలలకు కట్ చేస్తే నువ్వు 0కు పడిపోయినావు. మరి దీనికి ఏంటి ఆన్సరు? దిష్టి తీసినట్ట ఇది? ఎవరికి చెప్తావు ఈ స్టోరీలన్నీ? ఈయన టార్గెట్ ఏంటంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్. అసెంబ్లీ పోయింది, ఎంపీ పోయింది, మొన్న ఎమ్మెల్సీ పోయింది, ఇప్పుడు లోకల్ బాడీస్ ఉన్నాయి. లోకల్ బాడీస్లో మనం పట్టు సాధించాలి, మన క్యాడర్ని కాపాడుకోవాలని. ఫస్ట్ నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో, ఫస్ట్ నీ బిడ్డను పోయి పరామర్శించు. ఇంతవరకు ఆ తీహార్ జైలు గోడలను కూడా నువ్వు టచ్ చేయలేకపోతున్నావు. ఎక్కడ నేను పోతే ఆ మరక నాకు అంటుతుందేమో, ఎక్కడ నేను పోతే భవిష్యత్ ఇబ్బంది అవుతుందేమో, మళ్ళీ సారాదంద అంశం తెర మీదకి వస్తుందేమో అని నువ్వు కన్న కూతుర్ని కూడా గాలికి వదిలేసినావు. ఆమె ఎంత పెద్ద తప్పని చేయని ఒక తండ్రిగా నువ్వు వెళ్ళి పరామర్శించాలి కదా, మరి ఎందుకు పోలేకపోతున్నావు? మొన్నటి ఎలక్షన్లో ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎక్కడ కవిత పేరు వాడొద్దు అని. వాడలే, అయినా ఓడిపోయారు కదా. మొన్న ఎంపీ ఎలక్షన్లో ఏమైంది? ఇక చివరికి ఇప్పుడు ఆమెని అప్రూవర్గా మారు, మన ఇజ్జత్ ఆగమవుతున్నది. ఏదైతే అయింది, అప్రూవర్గా మారితే 2 రోజులు జనం మాట్లాడుకుంటారు, మర్చిపోతారు. ఆ కేజ్రీవాల్ పేరు చెప్పేసి యువతల పడేస్తారు మనల్ని అని. ఇప్పుడు వీళ్ళు ఆయన హరీష్ రావు ఇద్దరు కలిసి ఆమెకి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె వింటలేదు. ప్రజా సమస్యలపైన పోరాడుతూనే ఉండాలట. ఈ సమస్యలు సృష్టించినోడెవడు? ప్రజా సమస్యలని, ఈ ప్రజా సమస్యలను సృష్టించినోడెవడు? భూములు గుంజుకున్నదేవాడు? రైతుల ఆత్మహత్యలకు కారణమైంది ఎవడు కారణమైండు? ఇప్పుడు మన హరీష్ రావు ఈ ఖమ్మంలో జరిగిన ఒక వీడియో చూపిస్తున్నాడు. ఆ రైతు ఎట్లా ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ గవర్నమెంట్ ఇంత దారుణంగా ఉంది అని. వాస్తవమే మీరు చెప్పింది. అక్కడ అన్యాయం జరిగింది, అరాచకం జరిగింది, పాపం అన్యాయంగా ఒక రైతు బలైపోయిండు. కానీ మీ హయాంలో ఏం జరిగింది? కేసీఆర్ పేరు రాసి సూసైడ్ చేసుకున్న రైతులు చూపించమంటావా లెటర్లు? పేరు చెప్తానండి. మెదక్లో బొగడ భూపతిపూర్ అనే విలేజ్లో రవికుమార్ అనే రైతు వరేస్తే ఊరే, నువ్వు సన్నబియ్యమే వండించాలి, దొడ్డొడ్లు వేయద్దు అని అంటే ఒక రైతు కేసీఆర్ పేరు రాసి చచ్చిపోయాడు లెటర్, సూసైడ్ లెటర్లో. మరి ఆనాడెందుకో గుర్తు చేయకపోతే? ఇట్లా ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి? ఎంతమంది కేసీఆర్ పేరు రాసి చచ్చిపోయారు? ఉద్యమ సమయంలో చంపితిరి, అధికారంలోకి వచ్చిన తర్వాత చంపితిరి, మళ్ళీ ఇప్పుడేమో దిష్టి తీసినట్టు అయిందట ఇన్ని సావులు చూసిన తర్వాత. మళ్ళీ ప్రజా సమస్యల మీద పోరాటం. మీ పోరాటం ఏంది? ఎక్కడ మీ పోరాటం? ఏ కోణంలో మీరు పోరాటం చేస్తారు? రైతుల విషయంలో పోరాటం చేస్తారా? భూములు గుంజుకున్నందుకు? నిరుద్యోగుల విషయంలో మీకు పోరాటం చేసే అర్హత ఉన్నదా? కనీసమైన అర్హత? నిరుద్యోగులని ముంచే జీవోలు తీసుకొచ్చి ఉద్యోగుల విషయంలో ఏమైనా పోరాటం చేయగలుగుతారా మీరు? ఏ రంగంలో ఏ అంశాల వారిగా మీరు పోరాటం చేసే అవకాశం మీకున్నది, అర్హత మీకున్నదో ఒక్క పాయింట్ చెప్పండి.
తెలంగాణ అన్న పదం ఏమన్నా దాని మీద ఏమైనా పోరాటం చేయగలుగుతారా? తెలంగాణ దీని గురించి నీ పార్టీలోంచే తెలంగాణ అన్న పదాన్ని కూడా వ్యక్తివి అయిపోయి. ఇంకా నీకు ఎక్కడిది ఇక్కడ స్థానం ఎక్కడిది? మంది ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ ఫోన్లని మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేసిన నువ్వు జనానికి బాగు చేసిన ఎట్లా చెప్తావు? నువ్వు అంత జనానికి బాగు చేసిన దొంగ పనులు ఎందుకు చేస్తావు నువ్వు? మహబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నాయకులు కార్యకర్తలతో కేసీఆర్ అట. అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే కాంగ్రెస్ పాలనపైన ప్రజలు తీవ్ర విరక్తి చెందారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు, తన చేష్టలతో తానే ప్రజల చేత చీకొట్టించుకోవడమే కాంగ్రెస్ పార్టీ వైఖరి. ఈ విషయం మన కళ్ల ముందు కనిపిస్తోంది. శత్రువులు, ప్రత్యర్థుల కుటిల యత్నాలు అధిగమిస్తూ అప్రతిహతంగా సాగుతున్న బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో ఇటీవల ఓటమితో దిష్టి తీసినట్టయిందట. గెలుపు ఓటములకు అతీతంగా బీఆర్ఎస్కు తెలంగాణ సమాజం ఎల్లవేళలా అండగా ఉందని, భవిష్యత్తులో ఉంటుందన్నారు. పునరుత్తేజంతో మళ్లీ ప్రజాదరణ కూడగట్టాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోని తన నివాసంలో తనను కలిసేందుకు వచ్చిన మహబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక పలు రకాల గిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటోంది. అసలు నువ్వు మాట్లాడి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నావు తప్ప వీడియోలు ఎందుకు రిలీజ్ చేస్తలేవు? మీడియా ఎందుకు అనుమతిస్తలేవు? నీ ఫామ్ హౌస్లకు మీడియాకి ఎందుకు అనుమతిస్తలేవా? దానికి ఆన్సర్ చెప్పు ఫస్ట్. నీ ఫామ్ హౌస్ మొత్తం మీడియా అనుమతించు.